హాయ్ హలో వెల్కమ్ టు ద్విత ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి దేని గురించి అనుకుంటున్నారా? ఇప్పుడు వదిన మరదల గాజులని వచ్చాయి కదా. సో మేము కూడా మా వదినకి మా ఇద్దరు వదినలకి గాజులు తీయడానికి వెళ్తున్నాము. సో మేము అది ఎక్కడ వెళ్తున్నాము అంటే బేగం బజార్ వెళ్తున్నాము. అంటే ఇప్పుడు మనం గాజులు పెట్టిస్తాం, నార్మల్గా గాజులు అంటే డైలీ ఉండేటివే కదా. అయితే నేను అనుకున్నాను మంచి క్వాలిటీ ఉండాలి, ఎప్పుడు చూసినా అవి పెట్టించడానికి గుర్తుకు రావాలని చెప్పేసి బేగం బజార్ వెళ్ళాం. అంటే కొంచెం అక్కడ హోల్సేల్ ఉంటుందని విన్నాను, సో వెళ్ళాను అక్కడికి. సో ఇక్కడ అంతా గాజుల కలెక్షన్ చూపిస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడికన్నా కొంచెం బెస్టే ఉంది అక్కడ కాస్ట్ మాత్రము. ఇక్కడ అవే సెట్ మనకి ఇక్కడ 1000 అలా తీసుకుంటారు, అక్కడ 600 700 అంత అయింది అవి కాస్ట్. సో అక్కడ మేము గోట్లు తీసుకున్నాక ఇక్కడ పక్కకు కూడా బ్యాంగిల్స్ స్టోర్ ఉన్నాయి. ట్రెండింగ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా చూడలేదు అనుకుంటా నేను అట్లాంటి బ్యాంగిల్స్ మాత్రం బాగున్నాయి. సో అవి తీసుకొని మళ్ళీ వచ్చేస్తున్నాము. సో మేము పొద్దున్న వెళ్ళినాము, అప్పటికే 1-2 ఆ టైం అయిపోయింది ఆడ. సో మళ్ళీ ఇంకా దానికి తోడు స్టిక్కర్, మెహందీ, నెయిల్ పాలిష్ అవి కూడా తీసుకుంటున్నాను వాళ్ళిద్దరికి. సో మేము మళ్ళీ ఆ నుంచి రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చే వరకు 4 అయిపోయింది. నెక్స్ట్ డే ఏం చేశానంటే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో మా ఇద్దరిని అక్కడనే పెట్టుకోండి, ఒక దగ్గరనే ఉంటా, అక్క చెల్లెలు ఇద్దరు ఒక దగ్గరనే పెట్టుకోవాలని చెప్పేసి మా దివ్యకి అక్కడికే తీసుకెళ్ళినాను, మా అన్న వాళ్ళ భార్యకి అక్కడనే తీసుకెళ్ళాను. సో మేము వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ కోడలు. సో ఇంకంతా మేమంతా కలిసే ఉంటాం మొత్తము. సో వాళ్ళకి ఇప్పుడు బ్యాంగిల్స్ తొడుగుతున్నాను. ఇలా తీసుకున్నాను నేను బ్యాంగిల్స్. అంటే ఏ శారీకి వేసుకున్నా కూడా సెట్ అయ్యేటట్టు తీసుకున్నా, ఓన్లీ బ్యాంగిల్సే కాదు కదా సైడే అన్నట్టు కూడా అలా అనుకొని తీసుకున్నాను. మళ్ళీ ఇద్దరికి కూడా నేనే తొడుగుతున్నాను. సో అప్పుడు వెళ్ళి ఫుడ్ తినేసి ఆ తొడిగే వరకు కూడా 4-5 అయిపోయింది. సో ఇద్దరు దగ్గర ఫస్ట్ పెద్దమ్మ కాబట్టి పెద్దమ్మకు పెడుతున్నాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి మా దివ్యకు పెడుతున్నాను. అంటే ఇక మాకు చిన్నప్పటి నుంచి మేము కలిసి ఉండడం ద్వారా ఇంకా వదిన అనే వస్తలేదు, ఫ్యూచర్లో మేబీ అంటామేమో. సో ఇక్కడ నేను బ్యాంగిల్స్ పెడుతున్నాను. సో ఎందుకు నవ్వుతున్నామంటే మేము అంటే దివ్యకి 2 సైజ్ అంటే షాప్ అయిన నుండి చిన్నవాళ్ళకి అనుకుండు. సో అట్లా అని మేము జోక్ వేసుకొని నవ్వుకుంటూ పెడుతున్నాం. మా దివ్యకు కూడా బ్యాంగిల్స్ పెడుతున్నా. స్వీట్ బాక్స్ మర్చిపోయాను, అంత హడావిడి పొద్దున్న అప్పటిదప్పుడు అనుకొని వెళ్ళినా కాబట్టి స్వీట్ బాక్స్ మర్చిపోయాను. సో ఇంట్లో చక్కెర ఉంటే చక్కెర పోసుకుంటున్నాము అందరం. స్వీట్ తినాలి కదా బ్యాంగిల్స్ పెట్టుకున్నాక, సో అందరం చక్కెర పోసుకుంటున్నాము. సో బ్యాంగిల్స్ పెట్టుకోవడం అయిపోయాక మా వదిన అసలు ఊరుకోదు, ఇంకా శారీ తీసుకో అని ఎమ్మటపడ్డారు. సో వద్దు వదిన అన్న కూడా తీసుకోవాలి, అలా ఎలా ఉంటుందని చెప్పేసి శారీ షాపింగ్కి వెళ్ళినాము. సో ఇక్కడ శారీస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఎందుకంటే అక్కడ అంత మంచిగా అనిపించలేదు నాకు ఏ రోజు శారీస్, కానీ ఇప్పుడైతే శారీ చాలా తక్కువ కాస్ట్ వచ్చింది. శారీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. నెక్స్ట్ మా చిన్నోడికి కూడా తీసుకుంది, నాకు ఒక్కదానికి పెట్టడానికి రాదు కదా. సో మా చిన్నోడికి నాకు తీసుకుంది. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక మా వదిన ఇద్దరికి మాకు బట్టలు పెడుతున్నారు. శారీ మాత్రం చాలా బాగుంది. మీకు అది ఇంకో కట్టుకున్నప్పుడు నేను దానికి ఫోటో పెడతాను. దానికి కాస్ట్ వచ్చేసి 2200 శారీ కాస్ట్ పడ్డది. సేమ్ పట్టు శారీ లాగానే ఉంది కానీ కాస్ట్ మాత్రం చాలా తక్కువ ఉంది. సో ఇంకా శారీ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో మా మరిది బస్ స్టాప్లో దింపడానికి వస్తున్నారు.